వరల్డ్ మెన్స్ డే మరి ఈ రోజున మహేష్ బాబు కూడా ఫర్హాన్ అఖ్తర్తో కలిసి చేతులు కలపడం మర్ద్కి ఒక కొత్త అర్థాన్ని చెప్పడం జరిగింది. ఏంటి దీనికి సంబంధించిన సమాచారం ఏంటండి? ఇప్పుడు మహేష్ బాబు ఏమి చేసినా కానీ కోట్లాది మంది ఆయన వైపు చూస్తున్నారండి. ఎందుకంటే మహేష్ బాబు రాజమౌళి సినిమాలో అది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అని ప్రచారం జరుగుతున్న సందర్భంలో ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉన్న నేపథ్యంలో మహేష్ బాబు బయట కాస్త ఆ గెడ్డాంతో కనిపిస్తేనే ఆ ఫోటో విపరీతంగా వైరల్ అవుతున్న సందర్భం అయితే ఉందండి. కాబట్టి మహేష్ బాబుని అంత కీన్గా అబ్జర్వ్ చేస్తున్న అభిమానులకి, మహేష్ ఫ్యాన్స్కి మాత్రం ఈరోజు నాకు ఆయన వీడియో సందేశం ఏదైతే ఉందో అది చాలా పాజిటివ్ సందేశము. చాలా జనము ఎప్రిషియేట్ చేసేదండి. అంటే ఆడ మగానే తేడా లేకుండా అందరూ ఎప్రిషియేట్ చేసేది. ఎందుకంటే ఈ రోజున వరల్డ్ మెన్స్ డే సందర్భంగా ఏదైతే ఫర్హాన్ అఖ్తర్ 2013లో మర్ద్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ పెట్టి రేప్కి అలాగే ఏది లింగ వివక్షత ఉండకూడదు అనేటువంటిది మెయిన్ ప్రధాన అంశాలుగా దాన్ని నిర్వహిస్తున్నాడు. ఇవాళ మెన్స్ డే సందర్భంగా ఆడవాళ్ళని గౌరవించేవాళ్ళు, వాళ్ళకి తగినటువంటి స్పేస్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళ మాటకి విలువనిచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళే నిజమైన మగాళ్ళు అని చెప్పి మహేష్ బాబు లాంటి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి చెప్పడం వల్ల ఆ సందేశం ఎక్కువ మందికి చేరే ఆస్కారం ఉంటుంది. దాన్ని అతని అభిమానులే కావచ్చు, సాధారణ జనం కూడా పాటించే ఆస్కారం ఉంటుందని. కాబట్టి ఆ రకంగా ఈరోజు మహేష్ బాబు చాలా మంచి పని చేశారనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆడ మగ అనే లింగ వివక్షత లేని సమాజాన్ని అందరూ కోరుకోవాలండి. ఎస్ రైట్. థ్యాంక్ యూ ఓం గారు.